మహిమ దేవుడు చివరి కాలంలో, కడవరి కాలంలో దేవుని కుమారుల మీద దేవుడు కుమ్మరించబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనము ప్రత్యక్షం కాబోయు మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. చూడండి సోదరులారా, మనం కన్నీరు కాచవచ్చు, మనం బాధపడవచ్చు, మనం యాతన పడవచ్చు, మనం ఎన్నో రోగాల చేత పీడించబడవచ్చు, ఎంతో కష్టాలు కన్నీరు మనం బాధించవచ్చు. ఎంత కన్నీరు, ఎంత వేదన, ఎంత బాధ, ఎంత సమస్యలు మన జీవితంలో ఉన్నప్పటికీ ఒకనొక రోజు ఈ వాక్యం కొరకు నువ్వు బ్రతికితే, ఈ వాక్యం కొరకు నువ్వు జీవిస్తే, ఈ వాక్యం కొరకు ఆ సబ్జెక్ట్ మేసెక్ట్ అభ్యర్థి వలె నువ్వు నిలబడగలిగితే నీ జీవితంలో అద్భుతమైన మహిమ ప్రత్యక్షం అవబోతా ఉంది. హల్లెలూయా. దాని కొరకు ఒక క్రైస్తవుడు కనిపెట్టుకుని ఉండాలి. దాని కొరకు ఒక క్రైస్తవుడు కనిపెట్టుకుని ఉండాలి. కానీ ఇప్పుడు దేని కొరకు కనిపెట్టుకుంటున్నారు? ఇప్పుడు మనుషులు దేని కొరకు కనిపెట్టుకుని ఉంటున్నారు? ఇటు పక్క డబ్బు వస్తుందా, ఎవరు ఆదరిస్తారా, ఏ సిద్ధాంతంలోకి వెళ్ళిపోదామా, ఏ పక్క వెళ్దామా, ఏది మనకు మంచిగా దొరుకుతుందా, ఏది మనకు ఆదరణ ఇస్తుందా, ఏది మనకు బాగుంటుందా, ఏది మనకు ఆశ్రమిస్తుందా, ఇవి పద్ధతులు ఇవి నెత్తుకున్నారు. కానీ ప్రజలు ఏదో ఆదరణ, ఏదో ఒక డబ్బు, ఏదో ఒక కష్టం, ఏదో ఒక నిలయం కోరుకుంటున్నారు. కానీ ప్రజలు దేవుడిచ్చే మహిమ వారి జీవితంలో పొందుకోబోతున్నారన్న ఆలోచన దెయ్యము వారి జీవితంలో లేకుండా విచ్ఛిన్నం చేసేసిందండి. హల్లెలూయా. దేవుని పిల్లల్ని, దేవుని కుమారులు కుమార్తెల్ని అసలు దేవుని ఎదుట ఏ మహిమ వారు పొందుకోబోతున్నారో వారికి తెలియకుండా ముక్కలుగా చేసేసి ఎటువైపు పరిగెత్తాలో కూడా తెలియకుండా ప్రజలను భయంకరమైన గందరగోళం నెట్టేసింది. హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచం ఎలాగుందంటే ఎవరిని నమ్మాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరు నిజం చెప్తున్నాడో తెలియదు, ఎవడు అబద్ధం చెప్తున్నాడో తెలియదు, ఎవడు మోసం చేస్తున్నాడో తెలియదు, ఎవడు వెనక నుంచి ఎన్నిపోటు పొడి చేస్తున్నాడో తెలియట్లేదు. హల్లెలూయా. అన్ని రకాల గలిబిలిలో భయంకరమైన మనిషి బురదలో కాలెట్టేసి అలాగే కుర్తులో పడ్డ ఎలగల కొట్టుకుంటున్నాడు తప్ప దిశానిర్దేశం చేయడానికి అవకాశమే లేదు. ప్రపంచ క్రైస్తవుల యొక్క పరిస్థితి ఇప్పుడు అలా మారిపోయింది. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు యూట్యూబ్లో కొట్టుకుంటున్నారు. ఒక్క త్రిత్వం కోసం 100 రకాలుగా చెప్తున్నారు. ఒక్క త్రిత్వం కోసం 100 రకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు త్రిత్వం, ట్రినిటీ, ముగ్గురు యెహోవాల మీద